సార్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి అమెరికాలో చాలా చేంజెస్ వచ్చాయని తెలిసిన విషయాలు. సో ట్యాక్స్ గురించి అవ్వచ్చు, అండ్ రీసెంట్గా వచ్చేసి కూడా వీసా, O1 వీసా అని కూడా మనకి తెలుస్తుంది. సో దీన్ని మనం ఎలా చూడాలి, అసలు ఇంకేమేమి మార్పులు చేర్పులు జరిగాయి ఆఫ్టర్ ట్రంప్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఈ O1 వీసా గురించి మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే, ట్రంప్ వచ్చాక అమెరికన్ స్థానికత, లోకల్ సిటిజన్షిప్కి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ పొండి అన్నట్టుగా పొమ్మలు లేక పోగొట్టేలా చేస్తున్నాడు. ఇప్పటికే స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులు కూడా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకే నష్టం. అమెరికా ఆర్థిక పరిస్థితి అసలే బాగాలేదు. భయంకరమైన నిజం ఏంటంటే, మనకన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అది చాలా మందికి తెలియదు. అమెరికా ఒక పెద్దన్న, అమెరికా అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాం, కానీ వాళ్ళకి కూడా భయంకరమైన అప్పులు ఉన్నాయి. అవన్నీ కవర్ చేయడానికి ఆ దేశం మీద సుంకాలు, ఈ దేశం మీద సుంకాలను బిల్డప్ ఇస్తున్నాడు ఈయన ప్రెసిడెంట్. ఇకపోతే వీళ్ళందరూ వెళ్ళిపోండి అంటే ఈ H1B వీసా మీద వచ్చిన వాళ్ళు, లేదంటే ఉద్యోగం మీద, ఇలా రకరకాల చదువుకోవడానికి, ఉద్యోగానికి, ఎక్కడి నుంచి అక్కడ డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఇవందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మరి ఆదాయం తగ్గుతుందిగా. కాకపోతే దాన్ని జస్ట్ మార్చి ఈ విధంగా పెట్టాడు నేను అనుకుంటున్నా. చాలా మంది ఏంటంటే, అబ్బా ఇదేదో బాగుందిరా, దీనివా వెళ్ళిపోదాం మన వాళ్ళు అనుకుంటున్నారు, ట్రై చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ వాడి ప్లానే అది. మళ్ళీ దాన్ని రిలీజ్ చేసాడు అనుకోండి, ఆ H1B వీసా మీద రండి అంటే, ఇదేంటి పిచ్చి తొక్కలకలా ఉన్నాడు, ముందే వద్దన్నాడు, ఇప్పుడే రమ్మంటున్నాడు అనుకుంటారు కదా. అందుకని గేర్ మార్చాడు అంతే. ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా ఒకటే, ఏ రాయితో కొట్టినా పళ్ళు ఉన్నట్టు మళ్ళీ ఇది పెట్టి దానికి ఒక 7-8 రకాల ప్రమాణాలు ఉండాలని పెట్టాడంట. అంటే స్పోర్ట్స్ కేటగిరీ కానీ, ఒక స్కాలర్ అయినా అయి ఉండాలి, స్పోర్ట్స్ పర్సన్ అయినా అయి ఉండాలి, లేదా సీనియర్ జర్నలిజం గురించి సంబంధించి తెలిసిన వాడు అయి ఉండాలి, లేదా ఒక టెక్నికల్ వాల్యూస్, ఏదో రకరకాల కేటగిరీలు పెట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తానికి విద్య, కొన్ని రకాల కళలు, వీటన్నిటిలో నిష్ణాతులు అయిన వాళ్ళకి దానికి పర్టికులర్ ఒక సెపరేట్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇస్తాము అని అంటూ ఏం పెట్టాడు. దానికైతే చాలా ఎక్కువ ఖర్చు ఉండేది. సుమారుగా ఒక $1,000 నుంచి $8,000, అంటే ఆల్మోస్ట్ $1,000 అంటే ₹1,00,000 అనుకోండి. ఇప్పుడున్న వాల్యూ 80,000 చేంజ్. ఒక $8,000 అంటే సుమారుగా 8 లక్షలు. ఇప్పుడు దీనికి చాలా తక్కువ రేట్లో చేస్తున్నాడంట, ఈజీగా ఒక 60-70 వేల్లో అయిపోయేలాగా. సో కుదిస్తున్నాడు. పైగా ఇట్లాంటి కొన్ని అమెండ్మెంట్స్ పెడుతున్నాడు. పెట్టినప్పుడు లేదు, మీరు ఒక మంచి యూనివర్సిటీ నుంచి స్కాలర్గా వచ్చారు, లేదా రాలేదు, మీరు యూనివర్సిటీ స్టూడెంట్ కానీ స్కాలర్ కాదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, మెల్లిగా యూనివర్సిటీ వాళ్ళని ప్రొఫెసర్ని ఉన్న పట్టుకొని ఒక అటెస్టేషన్ కాపీ పెట్టి, దాన్ని నాకు తెలుసు నీ అమ్మాయి సో హోమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని ఉంటుంది ఒక లెటర్. ఆ లెటర్ ద్వారా మీరు కూడా స్కాలర్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసామనుకోండి, ఇంకేముంది, ఓకే. పైగా H1B వీసాలో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల టెస్టులు చేసి, కొన్నిసార్లు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్ కానీ, లేదంటే ఏ పర్పస్లో అయితే అప్లై చేసామో ఆ పర్పస్ కరెక్ట్గా అది కన్వే చేసి చెప్పలేకపోతే రిజెక్ట్ అంటాడు. అవన్నీ దీనికి అదేం లేదంట. అప్పటికంటే ఇప్పుడు సేఫ్ కదా. అప్పుడు తక్కువ జనం, ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఖాళీ అయిన బ్లాంక్ ఫిల్ చేసుకోవచ్చు. వాడి కాన్సెప్ట్ అది. కాకపోతే బయటికి మాత్రం అందరినీ పంపించేస్తున్నాం, ఈ వీసాలు ఏమి ఇవ్వట్లేదు అని ఈ కొత్త రకం O1 వీసా అని పెట్టాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ఆల్రెడీ చాప కింద నీరులాగా మెల్లమెల్ల స్ప్రెడ్ అవుతుంది. కొంత మీరు స్టార్టింగ్లో ఏదైనా ఎలా ఉంటుందంటే, కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టు, కొత్తలో అవునా ఈ సర్టిఫికేట్ సంపాదించాలా, ఈ రికమెండేషన్ హైలీ సెంట్రల్ మినిస్టర్ చెప్పించాలా, ఇట్లా ఉంటాయి. కొంచెం అలవాటు అయింది అనుకోండి, ఆ లోకల్గా ఎమ్మెల్యే రికమెండేషన్ అయిపోద్ది అనే పరిస్థితికి వచ్చేస్తుంది కదా. సో ఇంక 2020-21 నుంచి కూడా ఇలాంటి పెట్టే ఉందంట యాక్చువల్గా. బట్ అప్పుడు అంతమంది వెళ్ళలేదు. వెళ్తే అప్పుడు వీసా ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదా అని కొన్ని డౌట్స్ ఉండేవి. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏం చేశాడంటే, దాన్ని స్టార్టింగే ఒక 3 ఏళ్ళ వరకు ఇస్తున్నాడంట. అంటే 3 ఏళ్ళ వరకు ఇస్తారంటే దానికి కూడా మళ్ళీ చిన్న అమెండ్మెంట్ ఉంటుంది ఆ వీసాలో కూడా. 3 ఏళ్ళ వరకు ఇస్తారు. ఈ 3 ఏళ్లలో సుమారుగా ఒక 10 సార్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది. 10 సార్లు, లేకపోతే 3 6 సార్లే వెళ్ళి రావచ్చు. ఒకసారి వెళ్తే 6 నెలలకు మించి ఉండకూడదు. అలా కొన్ని నిబంధనలు ఉంటాయి. మామూలుగా రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు, ట్రావెలింగ్ వీసా కానీ, ఒక టూరిస్ట్ వీసా కానీ ఇచ్చినప్పుడు ఇలాంటి అమెండ్మెంట్ పెట్టిస్తారు. దీనికి కూడా అలాగే ఏదో పెట్టారు. బట్ 3 ఏళ్ళ తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఆ ప్రాపర్ సర్టిఫికేట్ సంపాదించడానికి మీరు స్కాలరా లేదా టెక్నికల్ పర్సనా ఏదో అని ఆ సర్టిఫికేట్ సంపాదించడమే కష్టం, కానీ సంపాదిస్తే ఇంకా హ్యాపీ. 3 ఏళ్ళు అయిపోయింది, వాడు వెళ్ళినా వెళ్ళకపోయినా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాడు కదా. సో అందువల్ల ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి ఆల్రెడీ ఎంఎస్ అది చేసిన వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళు ఏం చేశారు, తెలుగు ఎంఎస్ చేసే వాళ్ళు బయట ఉద్యోగాలు చేయకూడదు, ఓకే. వాళ్ళకి తెలిస్తే చదువుకోవడానికి వచ్చారు కదా మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారు, బట్ వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటుంటారు. ఎంత పార్ట్ టైం ఉంటాయంటే US లో కూడా, అంటే ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను, ఆనియన్స్ కట్ చేయడానికి కూడా వాళ్ళు పే చేస్తారంట హోటల్స్ లో. ప్లేట్లు కడగడానికి సపరేట్, ఆనియన్స్ కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే పెట్రోల్ బంకులో కొట్టిస్తారంటారు కదా, అలా కాకుండా ఒక సెపరేట్ ఉంటుందంట అన్నిటికీ. బట్ అక్కడ ఏంటి గొప్ప విషయం ఏంటంటే అన్ని అవర్లీ బేస్డ్, అవును, అవర్లీ బేస్డ్ వర్క్ అండ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎంత ఉన్న వాళ్ళు కూడా పని చేసుకునే పాకెట్ మనీకి సంపాదిస్తారు, అంటే వాళ్ళకి ఎర్నింగ్ స్టేజ్ అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి అదొక ఆనందం, నేను సొంతంగా సంపాదించుకున్నాను. పాకెట్ మనీ. దట్టు US లాంటి కల్చర్లు ఏంటంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు, ఇంట్లో హోమ్ మేడ్ అదే పని మనుషులు వాళ్ళు ఉండరు. అవును. బట్ ఇప్పుడు మన లాంటి వాళ్ళు విదేశాలలో వచ్చిన తర్వాత వీళ్ళు సీక్రెట్ గా వాళ్ళ ఇళ్ళలో పని చేస్తున్నారు, వాళ్ళ బేబీకి టేక్ కేర్. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు నేర్మ అవ్వచ్చా అండి అలాగా? అంటే వాళ్ళకి తెలియకూడదు, ఓపెన్ గా తెలియకూడదు. వాళ్ళు అందుకే ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ ఇవ్వడం ఏదో చేస్తారు. అట్లా ఆన్లైన్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సీక్రెట్ గా ఏదో మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు బయటి పెట్రోల్ బంక్ కానీ, హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో చేసేటప్పుడు ఆథరైజ్డ్ గా కాకుండా అందుకే అవర్లీ బేస్డ్. ఇప్పుడు మా కజిన్ ఒకడు వెళ్ళినప్పుడు ఇట్లాగే వాడికి ఏంటంటే మన ఇండియన్ టైమింగ్స్ దానికి మ్యాచ్ అవ్వడం కోసం అక్కడ పొద్దున్న 6 నుంచి మాక్సిమం 1 గంట 2 కల్లా ఆఫీస్ క్లోజ్ అయ్యేదట. ఈ రూమ్కి వచ్చి ఒక 1 అవర్ పడుకున్నాక ఈవినింగ్ ఏం చేయాలరా అనుకునే టైంకి సరే పెట్రోల్ బంక్ అది చెప్తుంటారు కదా, పెట్రోల్ బంక్ వెళ్ళి అడిగాడంట. అడిగితే అక్కడ ఒక ఇండియన్ ఉన్నాడంట, ఏదో నార్త్ ఇండియన్. అడిగితే ఇక్కడ కాదు పక్కన రెస్టారెంట్ వెళ్ళి అడిగితే ఆ రెస్టారెంట్ లో ఇట్లా ఆనియన్ కట్ చేసి చేస్తా ఉన్నాడంట. సరే చేస్తాను. వాడు 1 month లో సుమారుగా ఒక $850 ఎంతో సంపాదించుకున్నాడు, జస్ట్ ఈవినింగ్ ఒక 1 అవర్ ఆనియన్స్ కట్ చేయడానికి. వండర్ఫుల్, హ్యాపీ కదా. అంటే $1000 వరకు వెనకేసుకున్నాడంటే వాళ్ళు అక్కడ డెప్యుటేషన్ మీద ఇచ్చిన శాలరీ ఉంది, ఎక్కడ శాలరీ ఉంది, అది పాకెట్ మనీకైనా సరదాగా ఇట్లా వెళ్ళాను రా నేను సంపాదించుకున్నాను వచ్చి సరదాగా ఉంటుంది. సో అట్లాగా వీళ్ళకి అవసరం, ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ తీసుకున్నా ప్రతి 100 మందిలో 25 మంది భారతీయులే. ఏ కంట్రీ తీసుకున్నా అంటే 1/4 అంట. ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం మనదే కాబట్టి. దట్టు ఇప్పుడు అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా బ్రెజిల్ వాళ్ళు, భారతీయులు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అందులో మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా ఉన్నారంట. సో ఇది అంతా ఓవెన్ వీసా కొంచెం అమెండ్మెంట్, చాలా మందికి వెసులుబాటు కూడా. రైట్. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.